పిలాఫ్ అనేది మన దగ్గర పులావ్ చేస్తాం కదండి, పులావ్ని ఇంగ్లాండ్ వెళ్తే కనుక ఇలా పిలాఫ్ అని చేస్తారనమాట. మన దగ్గర ఏమో మసాలాలు అన్నీ యాడ్ చేసి చేసుకుంటాం రైస్, కానీ అటు సైడ్ లైట్గా మైల్డ్ ఫ్లేవర్స్ వాళ్ళ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే పులావ్నే పిలాఫ్ అంటారనమాట. సో ఈరోజు మనం మష్రూమ్తో పిలఫ్ చేసుకుంటున్నాము. దానికోసం మష్రూమ్ని ముందు క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ మష్రూమ్ తెచ్చుకున్నప్పుడు ఇక్కడ చూడండి పైన నల్లగా ఇవి ఉంటాయి కదా, దీన్ని వాటర్లో వేసి కడిగి పైన ఉన్న తొక్క తీసేంత వరకు చాలామంది కడుగుతారు. కానీ సింపుల్గా ఒకటి చెప్తాను, మష్రూమ్ నీట్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి. ఫస్ట్ కాస్త మైదా పిండి, అసలు ఇది ప్రాసెస్ చేసేదానికన్నా ముందు ఒకసారి ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. మష్రూమ్, మైదా పిండి జస్ట్ మష్రూమ్ని క్లీన్ చేయడానికి మనం యూస్ చేస్తున్నాం. క్యారెట్, సెలరీ, ఆనియన్స్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, బటర్, బిర్యానీ ఆకు, మిరియాలు, వెల్లుల్లి, నానబెట్టుకున్న బియ్యం. సో ఇప్పుడు మష్రూమ్ని మనం ఎలా క్లీన్ చేస్తున్నాము అంటే జస్ట్ మైదా పిండిని మష్రూమ్లో వేసేసి జస్ట్ ఇలా మంచిగా దొర్లించండి. మైదా పిండితో ఎందుకు క్లీన్ చేస్తున్నా స్వప్న అంటే మైదా పిండి మష్రూమ్కి ఉన్న తేమకి మైదా పిండి పట్టేసుకుంటుంది. చక్కగా మైదా పిండి పట్టేసుకుంది. ఇప్పుడు నీళ్లు తీసుకోండి, వేసేయండి ఇలా. సో ఇప్పుడు మైదా పిండి మన లోపల కూడా ఎక్కడెక్కడో మన చేతి వెళ్ళదో పిండి వెళ్ళిపోతుంది. ఇలా అనేస్తే అసలు మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఆ డాట్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వాటర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మష్రూమ్ని తీసేసుకోవడం. మష్రూమ్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం స్టార్టర్స్ చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు, పులావ్ చేసుకోవచ్చు, బిర్యానీ చేసుకోవచ్చు, దేనికైనా సరే మష్రూమ్ మంచిగా సూట్ అవుతుంది. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చేస్తున్న పిలాఫ్ ఉంది కదా, పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్స్కైనా లేదా మెయిన్గా పిల్లలందరినీ పిలిచి వాళ్ళకి ఏమన్నా పార్టీ చేస్తున్నాము అంటే ఇలా మీరు చేసి ఇవ్వచ్చు. ఈ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. ఆయిల్తో కాకుండా బటర్ ఫ్లేవర్ ఇస్తే మష్రూమ్కి, సెలరీకి చాలా బాగుంటుంది. బటర్తో కుక్ చేసిన వంటకాలు కొన్ని చాలా బాగుంటాయి. ఆమ్లెట్ కూడా ఆయిల్ వేయకుండా బటర్ వేస్ట్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. సో ఒక 3 క్యూబులు ఇప్పుడు వేసి 1 క్యూబ్ మటుకి లాస్ట్లో యాడ్ చేద్దాం. సో బటర్ కరుగుతూ ఉంది. ఇందులో మిరియాలు కొన్ని, ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి బటర్లో మంచిగా వేగాలి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అంతా బటర్కి పట్టుకుంటే బాగుంటుంది. గార్లిక్ కాస్త వేగాక ఇప్పుడు బిర్యానీ ఆకు, బే లీఫ్ మన దగ్గరే కాదండి, మీరు చాలా ప్లేసెస్లో కాంటినెంటల్లో కూడా యూస్ చేస్తారు. మనం ఇంట్లో హ్యాపీగా బిర్యానీ ఆకుని పెంచుకోవచ్చు. సన్నగా కట్ చేసుకున్న క్యూబ్స్ లాగా క్యారెట్ వేసాను. మీరు ఇప్పుడు ఇందులో మిక్స్డ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదా కార్న్, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు. ఇంకా ఇష్టం అండి, కాంబినేషన్స్ మీకు నచ్చిందే యాడ్ చేయొచ్చు. ఈరోజు మటుకి మనం మష్రూమ్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి మెయిల్ వచ్చింది కాబట్టి మష్రూమ్ కాంబినేషన్ కాబట్టి అలా చేస్తున్నాం అన్నమాట. మీకు నచ్చిన కాంబినేషన్స్ హ్యాపీగా నన్ను అడగండి, నేను చేసి చూపిస్తాను. క్యారెట్ కుక్ అవుతున్నప్పుడే మనం ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యే లోపల మష్రూమ్ కట్ చేద్దాం. మష్రూమ్ని ఆల్రెడీ కట్ చేసుకున్నాను, క్లీనింగ్ కోసమే కొన్ని నేను మీకు చూపిద్దామని పక్కన పెట్టాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం. బటర్లో కూడా ఉప్పు ఉంటుంది, అది మటుకి చూసుకోవాలి. సో ఈ మాత్రం సాల్ట్ సరిపోతుంది. ఇప్పుడు సెలరీ వేసుకో. సెలరీ వేసిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్ మటుకి ఎక్కువ వేసుకోవాలి. సో ఈ కప్పు ఫుల్గా మనం మష్రూమ్ వేసుకున్నాం అంటే బియ్యంకి సమానంగా మష్రూమ్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ప్రతి ఒక్క ముద్దలో మనకి మష్రూమ్ ముక్క తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు బటర్లో చక్కగా మష్రూమ్, సెలరీ వేగాలి. ఆ ఫ్లేవర్ అంతా మష్రూమ్కి పట్టుకుంటుంది. సో ఇక్కడ నీళ్ళల్లో క్యారెట్ కట్ చేసేసాను, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు,
అండ్ ఇదిగోండి సెలరీ లీవ్స్ వేసి బాగా బాయిల్ చేశానమాట. చిన్న మంటలో ఒక 1 అవర్ అవుతుంది, అలా పెట్టేసామన్నమాట. స్టాక్ ఎంత తీసుకోవాలి అంటే 1 కప్పు రైస్కి 2 కప్పుల స్టాక్ కావాలి మనకి. సో ఇక్కడ మష్రూమ్ వేసేసాం కదా, ఇప్పుడు నానబెట్టుకున్న సోనా మసూరి రైసే. సో సోనా మసూరి రైస్ వేస్తున్నాను, బాస్మతి రైస్ ఏం అవసరం లేదు, బట్ మీకు కావాలి అంటే యాడ్ చేసుకోండి. బాస్మతి రైస్ వేస్తే కనుక వాటర్ 1కి 1.5 వేసేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనం చేస్తుంది పులావ్ లాగా ఉంటుంది, డ్రైగా ఉండదు, కొంచెం మాయిశ్చర్ ఉంటుంది, ఎందుకంటే ఇందులో వెజిటేబుల్స్ వేస్తాము అవన్నీ ఉంటుంది కాబట్టి. బిర్యానీ ఏమో కొంచెం డ్రై ఉంటుంది మనకి, పులావ్స్ ఎప్పుడు మనకి కొంచెం వెట్గానే ఉంటుంది అనమాట. రైస్ కొంచెం మనకి ఆ బటర్లో లైట్గా వేగాలన్నమాట, జస్ట్ అలా వేయించుకుంటూ ఉంటాను. రైస్, మష్రూమ్, క్యారెట్, సెలరీ అంతా బటర్లో చక్కగా వేగింది చూడండి. ఇలా మంచిగా వేగితేనే ఆ ఫ్లేవర్ వస్తుంది. మష్రూమ్ బటర్లో బాగా వేగాలి, లేకపోతే ఫ్లేవర్ బయటికి రాదు, మష్రూమ్లోనే ఉండిపోతుంది. సో ఇప్పుడు ఇందులో నేను వెజిటేబుల్ స్టాక్ వేస్తున్నాను. నాకు కొలత తెలుసు కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను. మీరు మట్టికి 1 కప్పు రైస్కి 2 కప్పుల నీళ్ళు వేసుకోండి. మూత పెట్టేసి కరెక్ట్గా 15 నుండి 20 నిమిషాలు చిన్న మంటలో ఉడికిచ్చేస్తే మష్రూమ్ పిలఫ్ రెడీ అవుతుంది. మూత పెట్టేద్దాం, ఇక్కడే ఉంది. సో ఒక 15 మినిట్స్ వెయిట్ చేద్దాం. సో మనం ఆల్రెడీ తయారు చేసేసాము, మష్రూమ్ పిలఫ్ తయారు చేసాము, చక్కగా దమ్ అయింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మామూలుగా పులావ్ చేసినా బిర్యానీ చేసినా సరే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలి, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మనకు టైం లేదు షో కాబట్టి నేను తీసేస్తున్నాను. చిన్న క్వాంటిటీ చేసిన పెద్ద క్వాంటిటీ చేసిన పులావ్ బిర్యానీకి కొంచెం టైం ఇస్తే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే దమ్ చేస్తున్నాం కదా మనం, కింద వాటర్ అదంతా సెట్ అవ్వాలి, డ్రై అవ్వాలి అంటే కొంచెం టైం ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. కొంచెం పైన బటర్ వేసుకుందాం, పక్కన తీసి పెట్టాం కదా. ఫస్ట్ బటర్ వేసేసి రైస్ అంతా కలిపేద్దాం. ఇలా వేడిగా ఉన్నప్పుడు రైస్ని బాగా కలిపినా కూడా విరిగిపోతుంది, అది బాస్మతి బియ్యం అయినా సోనా మసూరి బియ్యం అయినా, అందుకే ఎక్కువ కలపకూడదు. సో ఇక్కడ కింద నేను సెలరీ లీఫ్ వేసాను, అలాగే కొంచెం మష్రూమ్ వేద్దాం. ఏదైనా సరే ఎంత కష్టపడి వండినా చివరికి ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండాలండి, అప్పుడే తినాలి అనిపిస్తుంది. అదేదో అంటారు చూసారా, కంటికి నచ్చితే ఆటోమేటిక్గా నోట్లోకి వెళ్ళిపోతుంది అని, అది నిజం కదా. బౌల్లో వేసి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే కరెక్ట్ షేప్ వస్తుంది అన్నమాట, మనం ప్లేట్లో ప్రెజెంట్ చేయడానికి. పిల్లలకి ఇచ్చేటప్పుడు కూడా ఇలా ఇవ్వండి, నచ్చుతుంది వాళ్ళకి. మన ఇంట్లో వాళ్ళే కదా, ఎలా పెడితే అలా తినేస్తారు అనుకోకుండా నీట్గా కొంచెం ఒక 5-10 మినిట్స్ స్పెండ్ చేస్తే మంచిగా వాళ్ళకి ఇవ్వచ్చు. సో ప్లేట్లో నేను ఫైనల్ బౌల్లో కీరా పెట్టాను. సో ఇలా పెట్టేశాను కదా. సో ఈ రైస్ తీసేస్తున్నా. హోటల్లో మనం ఫుడ్ ఆర్డర్ చేసేస్తాం, ఎందుకు ఇంతసేపు చేసావు, ఇంతసేపు ఎందుకు ఆర్డర్ తీసుకురావడానికి అని మనం అరుస్తాం. కానీ వాళ్ళు మనకి తెచ్చే ముందు ఇదంతా ప్రజెంటేషన్ ఎంత జాగ్రత్తగా అన్నీ చేసి చూసి తెస్తారండి, అందుకే టైం పడుతుంది అనమాట. మనం పే చేసే మనీ ఫుడ్కి కొంచెం అయితే వాళ్ళు స్పెండ్ చేసే టైంకి కూడా మనం ఇవ్వాలి, ఆ రెస్పెక్ట్ అయితే డెఫినెట్గా ఇవ్వాలి. సో ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. అండ్ పక్కన మష్రూమ్ పిలఫ్ రెడీ అయిపోయింది. మష్రూమ్ పిలఫ్ తయారీ విధానం: ముందుగా మష్రూమ్లో మైదా పిండి వేసి బాగా ఒకసారి పట్టించి ఫుల్గా నీళ్లు పోసేసుకుంటే అంతా క్లీన్ అయిపోతుంది. తర్వాత ప్యాన్లో కాస్త బటర్ వేడి చేసుకుని అందులో మిరియాలు, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, బిర్యానీ ఆకు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి సెలరీ వేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత నానబెట్టుకున్న సోనా మసూరి రైస్ వేసి ఒక 2 నిమిషాలు చక్కగా బటర్లో వేగనివ్వాలి. ముందుగానే మనం తయారు చేసుకున్న వెజిటేబుల్ స్టాక్ వేసి మూత పెట్టి 15 నుండి 20 నిమిషాలు దమ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పైనుండి మనకి నచ్చినట్టుగా గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మష్రూమ్ పిలఫ్ రెడీ అవుతుంది.